అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోని బొర్రా గుహలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ప్రకృతి రమణీయతకు అల్లూరి సీతారామరాజు జిల్లా నిలవని మంత్రి అన్నారు. అటవీ శాఖతో సమన్వయం చేసుకుని పర్యాటకాభివృద్ధి చేపడతామని వెల్లడించారు. నిర్లక్ష్యానికి గురైన రిసార్ట్లని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పర్యాటకాభివృద్ధి కుంటుపడిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేస్తున్నటువంటి యాత్రీ నివాస్, అదేవిధంగా ఇతరత్ర పర్యాటక కేంద్రాలను సందర్శించి అల్లూరి సీతారామరాజు జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ మిత్రులు డాక్టర్ గంగులయ్య గారు, డాక్టర్ ధనుంజయ గారు, రమేష్ గారు, ఇంకా ఇతర తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మిత్రులందరితో కలిసి అక్కడ నైడాలో ఉన్నటువంటి జంగిల్ బిల్స్ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉందనేటువంటి చూద్దాం. ఆ తర్వాత ఇక్కడికి బొర్రా కేవ్స్ దగ్గరికి రావడం జరిగింది. నైడాలో ఉన్నటువంటి జంగిల్ బిల్స్ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కొంత సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వం తాలూకు అక్రమ విధానాల వల్ల, వారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల అద్భుతమైనటువంటి రిసార్ట్స్గా ఉన్నటువంటి జంగిల్ బెల్స్ ఇవాళ ఏ రకంగానూ ఉపయోగానికి వీల్లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ రోజులు వాళ్ళు శ్రద్ధ పెట్టి ఉంటే వారి అందరికీ కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించుతూనే ఆనాటి పర్యాటక శాఖ మంత్రుల యొక్క కార్యక్రమం తప్పితే జంగిల్ బెల్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన వారు చేయలేదు. ఇవాళ మేము అక్కడ చూస్తే 5 సంవత్సరాల వాళ్ళ యొక్క పూర్తిగా నిర్లక్ష్యం ఏ రకంగా చేశారో అది కనబడతా ఉంది. ఆ రూమ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, అదేవిధంగా నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయి. వాటిని మళ్ళీ తిరిగి రెనోవేట్ చేసి అందరికీ